నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి మున్సిపాలిటీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమిషనర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. మనం చేస్తున్న విధులను సక్రమంగా చేసి ప్రజలకు మంచి సేవలు అందిస్తే స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను కొనసాగించవచ్చునని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫస్ట్ పెట్టి మీద నిలబడితే అందరూ ఇక్కడ వస్తే మీరు మధ్యలో ఇట్లా రండి ఎవరెట్టండి చేసుకున్న మన రాజ్యాంగము మన గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు చాలా సంతోషంగా నడుపుకుంటున్నాం. అయితే అప్పుడు ఉన్న నాయకులందరి అభిలాష ఏంటి అంటే సెల్ఫ్ సఫిషియన్సీ, మనకి మనం అన్నీ సమకూర్చుకోవాలి, మనల్ని మనమే పాలించుకోవాలి, మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి అని దాన్ని ఉద్దేశించి పెట్టిందే ఈ గణతంత్ర దినోత్సవం. ఈరోజు మనం వస్తాము, అదే సండే వచ్చింది కాబట్టి సెలవు, సండే కాదు మండేనే ట్యూస్డేనే వస్తే ఆ రోజు సెలవు, జెండా ఎగరేసి వెళ్తాము కాదు. ఈ రోజు నుంచి నేనేం చేస్తాను, అంత స్వతంత్రం సంపాదించి అంత కష్టపడి రాసుకొని ఇండివిజువల్గా మన దేశానికి మనమే పాలించుకోవాలని అంతమంది నేతలు చేసిన దానికి ఈ రోజు నుంచి నేనేం చేస్తాను, నా పరిధిలో నేను వెళ్ళి 1,00,000 కుటుంబాలను బాగు చేయాలంటే కష్టమేమో, అలా కాదు, నా కుటుంబాన్ని బాగు చేసుకోగలను కదా. సో నేను నా కుటుంబాన్ని, మనందరం కలిసి మన మున్సిపాలిటీని, మనందరం కలిసి మన కదిరిని, అలాగే మనందరం కలిసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రతి క్షణం మనం ఏమి చేయాలో మనసా వాచా కర్మణ చేస్తూ దేశాభివృద్ధికి అలాగే మన రాష్ట్ర అభివృద్ధికి కనీసం మన కదిరి మున్సిపాలిటీకి అయినా సరే మన వంతు కృషిగా చేసి అంతమంది నిలబెట్టుకొని మనకి మనమే పాలించుకోవాలి, ఇంకొకరితో వేలెత్తి చూపించుకోకూడదు, ఎవరి ప్రభావం మన మీద ఉండకూడదు అని ఇచ్చిన ఈ స్వతంత్ర భారతదేశంలో ఉన్న ఈ రాజ్యాంగబద్ధమైన ప్రతి పౌరుడిగా ఉన్న మనందరం కూడా అభిలషించి దానికోసం పాటుపడాలి అని ఈరోజైనా మనం మనస్ఫూర్తిగా అనుకోవాలి. దీనికోసం మనం ఇలాంటి రోజులు చేసుకుంటూ ఉంటాం. మా అమ్మని అడిగితే ఈరోజు జెండా పండుగ అంటారు. ఆగస్టు 15 వస్తే కూడా ఈరోజు జెండా పండుగ అంటారు మా అమ్మ వయసు 80 ఏళ్ళు. జెండా పండుగ అని మాత్రమే తెలుసు. జెండా పండుగకి ఏం చేస్తారు, చాక్లెట్ ఇస్తారు, బిస్కెట్ ఇస్తారు. మన చిన్నప్పుడు కాదు. దేశభక్తి ఈ రోజు నుంచి నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటి, చాలామంది అడుగుతారు. మనకు కూడా చాలా ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. హక్కుల గురించి అందరూ మాట్లాడతాం, కానీ దానికన్నా ముందు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలు కూడా మనం సక్రమంగా నిర్వహించి మనకిచ్చిన పనిలో మనస్ఫూర్తిగా మనకిచ్చిన పనిలో 80% న్యాయం చేయగలిగితే ఏ దేశాలు మన మీద ఉండవండి. ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతుంది కాదండి, అభివృద్ధి చెందింది అని వేరే దేశాలు కూడా చెప్పుకునేట్లుగా చేయాలని అంతమంది మహనీయులు కష్టపడి ఎన్నో ఆలోచించి మన కోసం తయారు చేసిన ఈ భారతదేశాన్ని మనమే ముందుకు నడిపించాలి. కాబట్టి మనమే ముందుకు నడిపించాలి. మన మీద, మన తర్వాత తరాల మీద, ఆ తర్వాత తరాల మీద కూడా ఉంది. ఎప్పుడో 1951-52లో తయారు చేసి మన చేతిలో పెట్టిన ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో మన చేతిలో పెడితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు ఆలోచించి మనకి చట్టబద్ధత కల్పించారో తెలుసా అండి? కొన్ని లక్షల సంవత్సరాలు వేరే దేశం మన దేశం వైపు కూడా కన్నెత్తి చూడలేని విధంగా ఆ రోజు ఆలోచించి మనకు తయారు చేసి మన చేతిలో పెట్టారు. కాబట్టి మన వంతు కృషిగా ఆ మహనీయులైతే ఏమైతే ఆశించారో దానికి తగ్గట్లుగా ముందుకు వెళ్తూ, దానికి తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకుంటూ, దానికి తగ్గట్లుగా మన సమాజాన్ని మనమే అద్భుత సమాజంగా తీర్చిదిద్దుకోవాలని, దానందరికీ మన సహకారాలు, మన తోడ్పాటు, మన ఆలోచన విధానం కూడా అన్నీ దానికి తగ్గట్లుగా ఉండాలని, అంతకు మించి ఆలోచించి కూడా దేశానికి మనం ఏమన్నా చేయాలంటే ఒక అడుగు ముందే ఉండాలని మీరందరూ కూడా ఉంటారని మనసారా నమ్ముతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. జై హింద్. థ్యాంక్స్ అండి. అందరూ ఏర్పాటు చేశాము, అందరు ఇక్కడ అల్పాహారం చేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి
మేము సంతోషంగా తెలియజేసే వార్త ఒకటి ఉంది. ఈ దినము మన కదిరి మున్సిపాలిటీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి చండశాసనుడని కొంతమంది అంటారు, డెడికేటెడ్ ఆఫీసర్ అని చాలామంది అంటారు. ఎందుకంటే మనసులో పెట్టుకునేది నాకు తెలియదు కాబట్టి మొగం మీద అనేస్తాను. కానీ వారు చేసినటువంటి ఈ పనిని గుర్తించి ఈరోజు వారికి రాష్ట్ర ఉత్తమ కమిషనర్ అవార్డు ఈరోజు ఆయనకు రావడానికి మా కౌన్సిల్ తరపు నుండి మరియు మున్సిపల్ స్టాఫ్ అందరి తరపు నుండి మరియు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపు నుండి మరొక మారు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయనకి తెలియజేస్తున్నాను. అలాగే మన మున్సిపల్ ఆఫీసర్ ఆరిఫ్ గారికి కూడా అవార్డు రావడము, ఈరోజు జిల్లా స్థాయి అవార్డులు వాడు స్వీకరించేదానికి ఇప్పటికిప్పుడు వీళ్ళు పుట్టపర్తికి పోతున్నారు. కలెక్టర్ గారి చేతుల మీదుగా వాడు అవార్డు అందుకుంటున్నారు. మరొక మారు మనందరి తరపున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికోసం ఆయనతో పాటు మేము కూడా మమేకమయ్యి సాగుతామని చెప్పేసి మరొక మారు తెలియజేసుకుంటూ మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఒక నిమిషం, అందరికీ ముందు మీ అందరికీ థ్యాంక్స్ అండి. 100 మాటలు మాట్లాడచ్చు. ఒక వ్యక్తి ఏదో పారలు పలువులు తయారు చేశాడంటే అది అతని కృషి లేదంటే అతని నైపుణ్యం. కానీ ఒక వ్యవస్థలో ఉన్న వ్యక్తికి ఒక అవార్డు రావటము, మున్సిపల్ కమిషన్కి వచ్చింది, లేదంటే మా టీవీ గారికి వచ్చింది, ఆర్ఎస్ వచ్చింది అంటే అది కదిరి మున్సిపాలిటీకి రావడం. అది వ్యక్తిగతంగా నేను సాధించింది అయితే కాదు. నా దగ్గర పనిచేస్తున్నట్టు 248 అడ్మిన్స్, ఆ సెక్రటరీస్ అందరూ, అలాగే 200 మంది వర్కర్స్, స్టాఫ్ 48 మంది, 36 మంది కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ నాకు సహకరిస్తేనే నేను ఆ పని చేయగలిగాను. దానికి అందరికీ ధన్యవాదాలండి, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చేటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, సిబ్బందికి, మున్సిపల్ కౌన్సిలర్లకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు 1947వ సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము పూర్తిగా పరిపాలించుకునే విధంగా రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలకు పరిశీలించి వాటి యొక్క రాజ్యాంగాలను పరిశీలించి భారత రాజ్యాంగాన్ని అతి పెద్ద రాజ్యాంగంగా రూపొందించి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షతన రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించినారు. ఈ యొక్క రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్లను ప్రకటించి అందులో 3 విభాగాలుగా అంటే జ్యుడిషియల్, లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ అనే పరిపాలనా సౌలభ్యం కోసం మనమంతను రాజ్యాంగాన్ని రచించుకొని అతిపెద్ద ప్రజాస్వామ్యం చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఏమంటే మన మధ్యలో ఎన్ని రాజకీయ కుతంత్రాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత కానున్నప్పటికీ కూడా పక్కన పెట్టి మనం భారతదేశంలో నివసిస్తున్నందుకు మన భారత పతాకాన్ని మనం గౌరవించి ప్రతి ఒక్కరు కూడా వందనానికి ఈరోజు హాజరు కావాలి. ఎందుకంటే మనం భారత పౌరులుగా మనకు హక్కు ఉంది. ఇదే మున్సిపాలిటీలో మనం ఈరోజు వచ్చినామంటే ప్రజలు మాకు కల్పించినారు ఒక బాధ్యతగా, కౌన్సిలర్లుగా అన్ని బాధ్యతలు కూడా ప్రజలు మాకు ఎన్నుకొని పంపించింటే ఈరోజు మేము ఇక్కడ వచ్చి పతాక వందనం చేస్తా ఉన్నాం. మన భారతదేశాన్ని, పతాకాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి వందనం చేయాలి ఈరోజు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కాళ్ళ కింద నలిగినటువంటి బానిసలైనటువంటి మనకు మన పెద్దలు ఆ రోజు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళంతా ఆ ప్రాణాలు కోల్పోయి వాళ్ళకి ఇటువంటి బహుమానం మాకు ఇది. బానిసలుగా ఉండదని చెప్పి మనం పరిపాలించడం ఈరోజు అంటే వారి యొక్క ప్రాణ త్యాగ ఫలితం ఈరోజు. కాబట్టి మనం అందరము ఎన్ని పండుగలు చేసుకున్నా కూడా రంజాన్లు, బక్రీద్లు, క్రిస్మస్లు మనమందరం చేసే అతి పెద్ద పండుగ ఏదంటే ఆగస్టు 15 రిపబ్లిక్ డే. 2 మనకు అతి పెద్ద జాతీయ పండుగలు. ఇటువంటి పండుగలకు మనమందరము ఎన్ని పనులున్నా కూడా వచ్చి జాతీయ పతాకాన్ని గౌరవించి వందనం చేసే పరిస్థితి. కాబట్టి ఈ అవకాశం ధన్యవాదాలు తీసుకుంటున్నాను.